దేవునికే మహిమ కలుగును గాక అని ఇది ఒరిజినల్ వర్డ్ ఇస్తా ఉంటది. ప్రియ సహోదరులారా, జ్ఞానానికి మూల పురుషుల్లారా, చక్కటి వాక్యాన్ని మనం అందరం ఈ రోజు దేవుని దగ్గర నేర్చుకోవటానికి వచ్చాం. మనందరం దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మీ ఉత్సాహం, మీ ఆనందం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పండుగలో మీరు ఆరాధించే విధంగా ఎలా ఉండాలి అంటే అలా వండుకుంటూ చక్కటి గానాలతోటి దేవుని మహిమ. ప్రపంచంలో దాదాపు 287 దేశాలు ఉన్నాయంట. దాంట్లో దాదాపు 750 కోట్ల మంది జనాభా ఉన్నారంట. దాంట్లో 350 కోట్ల మందికి సువార్త అందిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాయ వెనక మళ్ళా కాయ వెనక మళ్ళా కాయ కాస్తున్నప్పుడు అది ఫలించే ద్రాక్ష వల్ల అంటారు. అలా నీ కుటుంబాన్ని కూడా నేను ఫలించేలాగా చేస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫలించే ద్రాక్ష వల్ల చేస్తానన్నమాట. రోజు వాక్యం వింటున్నటువంటి మీరు మీ హృదయంలో ఈ మాటలు భద్రపరచుకోవాలని, ప్రతి మాటని మీరు ఒంటి నెమరు వేస్తున్నట్టు మీరు నెమరు వేయాలని. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగవేయుదురు, వారు లెబానోను ఆలయం మీద నాటకూడదులని కీర్తనాకారుడు 92వ అధ్యాయం 12వ వచనంలో మాట మాట్లాడతారు. అలాంటి వ్యక్తులుగా మనం నిలబడాలి. ఖర్జూర వృక్షం వలె మోగవేయుదురంట. ద్రాక్ష పండుతో వచ్చాడు దేవుడు. మంచి వృక్షంతో పడుతున్న బాలమణి ఒక చెట్టును చూసినప్పుడు మంచి ఫల ఇచ్చే చెట్టు అయితే దానికి మనం పాదు చేసి చక్కటి వెలివేసి ఆ కాయలో పండి ఎంత వరకు చూసి ఆ కాయ తింటే మధురాతి మధురంగా ఉంది కదండి మనం అనుకుంటాం. వ్యక్తి కూడా అలాంటి వ్యక్తిగా ఉండాలంట. వృక్షం లాగా ఒక మనిషి నీతిమంతుడిగా జీవించినప్పుడు, ఒక మనిషి యథార్థవంతుడిగా జీవించినప్పుడు ఆ వ్యక్తి ఎంతో మంది కూడా సేవ తీర్చుకునేలా ఉండాలంట. ఒక నీతిమంతుడు ఉన్న ప్లేస్ లో మాక్సిమం మిగతా వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడతారు. మాక్సిమం నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడతారు. ధనానికి ఆశించే వ్యక్తిగా ఉండటం ఎప్పుడు కూడా దేవుడి మీదే ఆధారపడతారు. దేవుడు పెట్టించే భోజనం అంట రాజ్య భోజనం అంట. సైనికులు కనిపెట్టినటువంటి ఆనాడు యోసేపు విషయంలో జరిగిన సంఘటన యాకోబు ఎన్నో సంవత్సరాలుగా ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశానికి గవర్నర్ గా ఉన్నాడు. సాధారణంగా ఐగుప్తు దేశం గురించి ఎవరికి తెలియదేమో. బహుశా ఐగుప్తు దేశంలో దాదాపు 72 రాష్ట్రాలు ఉంటాయి. ఐగుప్తు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయమ్మా? 72 రాష్ట్రాలు ఉంటాయి. 72 భాషలు మాట్లాడాలంట ఐగుప్తు దేశంలో. 72 భాషలు మాట్లాడతారంట. ఐగుప్తు యొక్క రాజు రాజు దాదాపు 42 భాషలు ఇస్తేనే సింహాసనం దిగి అతను చదివేసుకొని మాట్లాడుతున్నాడు. ఒకవేళ 3 భాషలు వస్తే 3 మెట్లు దిగి అతనితో మాట్లాడతాడు. అలాంటి దేశం అది. ఐగుప్తు దేశానికి దాదాపు 12 దారులు ఉన్నాయంట. ఐగుప్తు దేశానికి 12 దారులు ఉన్నాయంట. అలాంటి దేశానికి యోసేపు గవర్నర్ ఎలా అయ్యాడు? అతను వివరించి చెప్పినప్పుడు యేసేపుకి ఎన్ని భాషలు వచ్చు? యేసేపుకు తెలిసి ఒక భాష వచ్చు. అదే మాట ఉంటుంది ఇబ్రూ భాష. ఇబ్రూ భాష కన్నా ముందు సెమిటిక్ భాష మాట్లాడేవారు. కానీ వాళ్ళ భాష మాత్రం ఇబ్రూ భాషగా ఉండిపోయింది. అందుకని ప్రపంచంలో కన్నా ఇబ్రూ భాష అంటే అద్భుతం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన మనుషులకి ఉన్నటువంటి భాష అందులోనే దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కింద బైబుల్లో ఒక మాట ఉంటుంది. గ్రీకు టు తెలుగు అని ఉంటుంది. ఇబ్రూ టు గ్రీకు, ఈ గ్రీకు టు తెలుగు అని ఉంటుంది. అక్కడ గ్రీకు అనువాదం ఉంటుంది. అక్కడ న్యూ టెస్టమెంట్ లో కూడా ఇబ్రూలో వచ్చింది. ఇబ్రూలో రాసిన తర్వాత
ఇప్పుడు మాట్లాడే గ్రీక్ తత్వవాదులంట దాన్ని గ్రీక్ లోకి తర్జుమా చేశారంట. ఇప్పుడు గ్రీక్ మాట్లాడే యూదులు దాన్ని ఏం చేశారంటే న్యూ టెస్టిమెంట్ దాన్ని గ్రీక్ నుంచి తెలుగులో గ్రీక్ లో ట్రాన్స్లేషన్ చేసి గ్రీక్ లో ఉన్న దాన్ని మరలా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశారంట. ఇలా చెప్పుకుంటూ పోతే బైబుల్ అంతా కూడా అద్భుతమైన మాటలు మనతో మాట్లాడతాం. ప్రియ సహోదరులు, దేవుని ఎందు భయభక్తులు కలవాలుగా ఈ మహా విశ్రాంతి దినము రోజునంట దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడని ఎగిస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం మాట చెప్తాం. చూడండి ఒకసారి. మరియు యెహోవానకు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి నేను సూచనగా నియమించితిని. అయితే వారు అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టలను అనుసరింపక నాను అనుసరించి బ్రతుకువాలని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించాను, వారిని నిర్మూలన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మహావిశ్రాంతి దినము రోజున ఎవరు ఉల్లంఘించిన దేవుని యొక్క పనిష్మెంట్ లేదంట. దేవునికి ఉన్న కోపం అంట మహాకోపం అంట. ఎంత కోపడతాడో అంత త్వరగా ప్రేమ చూపిస్తారని ప్రతిరోజు కూడా ఆకాశంలో ఉండి పరలోక రాజ్యంలో ఉండి నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, నా కుమారుడు ఎలా పడిపోతున్నాడు, అపవాదనే వాడు ఎలా లాక్కెళ్తున్నాడు కుమారుడిని ప్రతి రోజు కూడా బాధపడుతూ ఉంటాయి. అందుకే మనిషి అంట దేంతో పోరాటం తెలుసా? ఈ లోకంలో గద్దించే సమూహలే వస్తున్నటువంటి అపవాదితో పోరాడుతూ ఉంటాడు. వాడిని బ్రేక్ చేయాలన్నా కట్టేయాలన్నా ఏం చేయాలి? మనం ప్రార్థన అనే ఆయుధాన్ని తీసుకొని వాళ్ళని బ్రేక్ చేయొచ్చు. మనం ప్రార్థన అనే ఆయుధం తీసుకొని వాళ్ళని ఎక్కడ నిలబెట్టచ్చు. మనం మెస్సీ గారు మత్తయి వార్తలను ఒక మాట ఇక్కడ చెప్పారు. ఒక బలవంతుడి ఇంట్లోకి వెళ్ళి దోసుకోవాలంటే ముందు బలవంతుడిని కట్టేయాలి. కరెక్టా? ఒక బలవంతుడి ఇంట్లో సామాన్లు ఉన్నాయి, టీవీ ఉండొచ్చు, ఫ్రిడ్జ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవి దోసుకోవాలంటే ఏం చేయాలి? ముందని కట్టేయాలి. కట్టేసినప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకుంటాం మనం వెళ్ళి. అలాగే ఈ అపవాదాన్ని మనం ఎలా కట్టేయాలి? ప్రార్థన అనే ఆయుధంతో కట్టేయాలంట. అప్పుడే దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఈజీగా పొందుకోగలుగుతూ అంట. ప్రతిరోజు ఒక వ్యక్తితో పోరాడుతున్నాడు. మనం ఎవరితో తెలుసా? శరీరంతో పోరాడుతున్నాడు. మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటే దేవుని యొక్క మాటని లొంగి నువ్వు బ్రతుకుని మనలో ఉన్న దేవుని ఆత్మ చెప్తూ ఉంటే పక్కన శరీరం ఏ గుంగుతా ఉంటుందో తెలుసా? ఎలాంటి ఏ కొత్త అవసరం లేదు. డ్రెస్ వేసుకో, కళ్ళజోడు పెట్టుకో, షూ వేసుకో, జంపు జనాన్ని ఎక్కడికైనా తిరిగిరాను. నీ వెనకాల నేను ఉంటా. ఆడపిల్లలు కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు ఈ జంట వల్ల నాకేం రాదు, ఎంత వల్ల నాకేం రాదు, నాకేం పోగొట్టేది కాదు, వేరే పనులు ఉన్నాయి అని అనుకునేవాడు. శరీరానుసారం నడుచుకునే వారంతా కూడా ఒక లోకంలో జ్ఞానాన్ని పొందుకునేవారు, ఆత్మానుసారం నడుచుకునేవారంట దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులంటే వారు. దేవునికి నిజానికి మనుషులు ఎలా తయారంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29 ఒకసారి చూడండి. ప్రసంగి
గ్రంథం 7:29. నేను ఒకటి మాత్రము నేను ఒకటి కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించిన గాని వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకున్న మాట కరెక్టేనా? మానవుడు ఏ తంత్రాలు కల్పించుకోవాలి? మనం అయితే కరెక్ట్గా ఉన్నాం. మరి మిగతా వాళ్ళు చెప్తున్నప్పుడు ఏంటంటే వారు నన్ను మొదలు పెట్టి చూడటం మొదలు పెడుతున్నారు. ఇందాక నేను ఉన్నా కదా, కూర్చొని కూడా పొద్దున కోసేసి తిన్నారని. ఇది కూడా అదే వార్త కోసం ఒకసారి మాటలు విమర్శించడం అని కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం మనకి ఏదైతే చెప్తుందో దాన్ని చేయమని దాని రోజు ఇంత శ్రమ, మీరు మీ అమూల్యమైన టయాన్ని త్వరగా వెళ్ళి దేవుని వాక్యం వినాలని, దేవుని కృపకి దేవుని ఆశీర్వాదానికి మేము అనుగుణం కావాలని, దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఎంత ఆతృతగా మీరు అందరూ వచ్చారు. ఈ పండగ 8 రోజులు కూడా ఉత్సాహ దినములుగాను దేవుని యొక్క కృప అనే ఆశీర్వాద వర్షంలో కనడానికి మీరు చూపిస్తున్న తాపత్రయం దేవుడంట ఎంతో ఆనందపడతా ఉంటారు. మనం లేఖనానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం. రెండవది, ప్రవక్తలు ప్రవచించిన ప్రతి మాటలు కూడా మనం వింటున్నాం. ఆ మాటలో మనకి మారైపోతుందంట, హృదయానికి భారమైపోతుందంట. ఏపు ఒక మాట చూడండి, ఏపు గ్రంథం 7:1 ఏపు గ్రంథం 7:1 సర్వశక్తులకు వాడు నియమక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరిగిన వారు ఆయన దినములను ఎందుచేత చూడకోకుండా ఉన్నారు? సరిహద్దు రాళ్ళను తీసివేయవారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొనుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ మాట ఎవరు చెప్తున్నారంటే నీతిమంతుడైనటువంటి ఏబు చెప్తున్నాడు. ఏబు అంట తన కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడమ్మా? తన కళ్ళుతోటి నిబంధన చేసుకున్నాడంట. ఏ స్త్రీని కూడా పొరపాటును కూడా చూడకూడదు. ఏబు ఆ ఇంటి దగ్గర నుంచి నగరం మధ్యలోకి వెళ్తున్నప్పుడంట వృద్ధాప్యులు ఉన్న వారు కూడా 4 గంటలు మడత పెట్టి ఎట్లా నోటి మీద ఏరేసుకునేవారంట. ఆయన ఉన్నంత సేపు నోటి మీద ఏరేసుకునేవారంట. ఆయన ఉన్నంత సేపు ఆయన ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఏ ఒక్కరు కూడా పొరపాటును కూడా ఆయన ఎదిరించడానికి కూడా ప్రయత్నం చేసేవారు కాదండి. ఎందుకో తెలుసా? యథార్థవంతుడుగా, నీతివంతుడుగా, ఒక్క మాట తడబడుకోకుండా, అబద్ధమైన నోచి రానికోకుండా, అతని చూపులు ఏ ఒక్కటి కూడా ఆడదాని వైపు వెళ్ళకోకుండా నిబంధన చేసుకున్నాను దేవుడితో. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ఏబు రాసిన ప్రతి మాట కూడా అద్భుతంగా ఉంటది. భూమి గుండ్రంగా ఉందని చెప్పింది ఏబు. ఏబు గ్రంథాన్ని తీసుకునే సైంటిస్టులు కూడా భూమి గుండ్రంగా ఉండరు కదా అని చెప్పింది. ఏ జంతువుతో స్నేహం చేయొచ్చో, ఏ జంతువుతో స్నేహం చేయకూడదో, ఆకాశముని మేఘములు ఏ స్తంభం మీద నిలబడ్డే, భూమి ఏ స్తంభం మీద నిలబడ్డే అని ఏబు చెప్పాడు. సైంటిస్టులు కూడా నిబ్బరపోయారంట. ఏబు గ్రంథం చదువుతున్నప్పుడంట సైంటిస్టులకు దొరకనటువంటి అద్భుతమైన విషయాలు దొరికినాయంట. ఈ భూమి దేవుడు ఏర్పరిచినటువంటి స్తంభాల మీద నిలబడదంట. దీని పునాది ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదు. చివరికి ఇది గ్రహం అనుకోండి. ఏబు అలా ఒలిగించి రాజాడన్నా నేను చాలా సంతోషం. ఓర్పుతో ఎంతో చక్కగా మీరు మంచి మాటలు పెడుతున్నందుకు ఈ రోజు ఈ మందిరంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా దేవుని యొక్క కృప అనే ఆశీర్వాదాన్ని మీ అందరి మీద పొందాలని అడుగుతున్నాను.
ఫైనల్ గా నేను ఒక చిన్న మాట నేటి ముగిస్తాను. మనకి జానయ్య గారు కూడా వచ్చారు. ఆయన కొంచెం నేను వస్తాను రావాలనుకున్నా బట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నా. బహుశా నేను ఫైనల్ ఒక మాట చెప్పి నేను కూడా ముగిస్తాను. నేను ఆది గ్రంథాన్ని సృష్టి గ్రంథము అని అంటారు. అంటే మానవుడి యొక్క చరిత్రకు సంబంధించిన గ్రంథం. మనిషి ఎదుగుదల, పెరగడం గురించి, ఆయుష్య దినాల గురించి, ఒక మనిషి ఎంత మాంసాన్ని తినగలడు, ఒక మనిషి 969 సంవత్సరాల వరకు ఎలా జీవించగలడు అనే మాటలు ఆది గ్రంథం చెప్పింది. లా అంటే నిర్గమాకాండనే లా అంటారు. లా అంటే మీకు తెలుసు కదా, చదువుకోవాలి ఉంటారు కదా ఇందులో. లా అంటే చట్టం. లేవీకాండనే సివిల్ లా అంటారు. సంఖ్యాకాండనే మోరల్ లా అంటారు. సంఖ్యాకాండ ఏమంటారా? మోరల్ లా అంటే గవర్నమెంట్ కొత్త కొత్త పథకాలు పెట్టినా, కొత్త శిక్షలు పెట్టినా దాన్ని అమలు చేసేదాన్ని మోరల్ లా అంటారు. టోటల్ గా బైబిల్ ఉన్న పేరు ఆ ద్వితీయోపదేశ కాండని రిటర్న్ తోరా. అంటే మళ్ళీ జరిగిందంతా చెప్పుకుంటూ వెళ్ళేదాన్ని రిటర్న్ తోరా అంటారు. టోటల్ గా బైబిల్ ఏమిటంటే అప్తోరా. టోటల్ బైబిల్ ఏమంటారమ్మా? అప్తోరా అంటారు. దీంట్లో చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలు అంటే ఎస్సీని, ఎగిస్కేల్ని, ఇర్మియాని వీళ్ళందరూ ఏమంటారంటే నెబుగీం. చిన్న ప్రవక్తని కెతుబీం అని సంబోధిస్తామంటారు. దేవునికి బోల్డ్ అనే పేర్లు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి దేవునికి. దాదాపు లెక్కేసుకుంటే మన ఇండియాలోనే 2708 గుణనామాలు ఉన్నాయంట. 2708 గుణనామాలు ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకునే మాట యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా రఫా, హషెం, అదోనాయ్, యెహోవా నిస్సి. ఇలాంటి పేర్లు ఆయనకి చాలా ఉన్నాయి. వారి వారి భాషలో వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎక్కడ వినే ఉంటారు. యెహోవా సాక్షులు, నోవా హెడ్స్ అనుకునే వారందరూ కూడా అశ్విన్ గారు అని అంటూ ఉంటారు. బారుకు, అదోనాయ్, యాషువా, మెస్సయ్యా. మెస్సయ్య గారి పేరు బారుకు, అదోనాయ్, యాషువా, మెస్సయ్యా. యేసు క్రీస్తు అనే పేరు ఇశ్రాయేలు ప్రజలకి తెలియదు. వారు అలా పిలవరు. ఆ పేరుకున్న మీనింగ్ వేరు. వారు మెస్సీ అని అంటారు, లేకపోతే యాషువా అంటారు. వాళ్ళు పిలిచే పిలుపు బారుకు, అదోనాయ్, యాషువా, మెస్సయ్యా. అదే గ్రీకులైతే యెషువా హమషక్ అని అంటారు. కాబట్టి లా అంటే ఏంటి, గుణనామాలు అంటే ఏంటి, ఏసేపు చరిత్ర అంటే ఏంటి, బిరాము చరిత్ర అంటే ఏంటి, మనుషులు జంతువులు మాట్లాడేయాలి అనేది ఈ నాటిలో చక్కగా ఈ పండగలో ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకున్నాం. ఈ పర్ణశాల పండుగ అద్భుతం. గోషేను దేశం నుంచి రిలీజ్ అయ్యి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు పండగలు చేయమని వాళ్ళకి లేవీ గ్రంథం 23వ అధ్యాయంలో టోటల్ గా పండగ లిస్ట్ మొత్తం ఇచ్చేశాడు. ఎవరైనా ఈ పండగలు చేయని వాళ్ళు ఎలా ఉండడం కూడా జకర్యా గ్రంథం 19వ అధ్యాయం 14 దాంట్లో కూడా ఉంది. పండగ రానటువంటి వారు, చేయనటువంటి వారు దేవుని ఉగ్రతకి ఎలా ఉంటారో కూడా అందరూ చెప్పబడదు. కాబట్టి ప్రియ సహోదరులారా, జ్ఞానానికి మూల పురుషులారా, అద్భుతంగా విన్నవారులారా, అబ్రహాము ఏ విశ్వాసాన్ని అయితే దేవుడికి చూపించాడో ఇప్పుడు వచ్చినటువంటి మీరందరి దగ్గర నేనైతే అలాంటి విశ్వాసాన్ని చూస్తాను. బ్రతికినంత కాలం మనిషి సింహంలాగా బ్రతకాలి. బ్రతికినంత కాలం దేవుడు రాజ్యాన్ని బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు ఆదరిస్తున్న మీరందరూ కూడా మీ ప్రేమ అభిమానాలు పొందుకున్నందుకు
నేను చాలా దృష్టపడుతున్నాను. ఇచ్చిన మాటలని దేవుడు దీవించును కాక. హల్లెలూయా. యవ్వనంలో ఉన్నవారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, అలాగే నడి వయసులో ఉన్నటువంటి వారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఓర్పుతో సహనంతో వాక్యాన్ని వింటున్నందుకు నాకు ఎంతో ఆనందం, చాలా సంతోషం. మిగతా సమయాన్ని అన్నయ్య గారు వచ్చారు కాబట్టి నాకు మంచి మాట మాట్లాడతారు. ఆయన కూడా సంగతి చాలా సంతోషం. మంచిది. మరి చక్కని వర్తమానం అందించినటువంటి మరి మన కోసం చాలా దూర అంటే 1000 కిలోమీటర్ల నుంచి మన మధ్యకి వచ్చి చక్కని వర్తమానం ఆత్మీయ ఆహారాన్ని మరి అయ్యగారు మనకు అందించున్నారు. మరొకసారి అయ్యగారికి మరి వంశలు సంఘం తరపున అందరికి కూడా చెప్తున్నాం.